सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते जगं जपे गणपति स्तोत्रं षड्भिर्मासे फलं भवेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यः लिखिताय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सदा तं गणेशं नमामो भजामः यतश्चाविरासीत् जगत्सर्वमेतत् तथाश्चासनो विश्वतो विश्वतोक्ता यथोक्तानयो देवसङ्घा मनुष्याः सदा तं गणेशं नमामो भजामः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा माङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते महागणाधिपतये नमो नमः देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्थसिद्धये तरकं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च दुर्लभनायकम् एकादशं गणपतिं द्वादशं दुर्गाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेत् न च विघ्नपरितस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपे गणपति स्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा तत्र सूर्यो सर्वविदं विभाति दिव्यमङ्गलमहाविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया दुर्गं गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया
వినాయక నమో గణపతి బప్పా మోరయా భగవానికి జయ సాయేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్మానశ్చరే సమానంగా చూసుకోండి.
पूर्वमुच्चार्य वन्दानन्दरं पुरस्कारः मध्येन्द्रहितं कालेन वृद्धम् एकत्तमनुस्वरूपं नकारोपूर्णरूपं नकारोज्जवरूपं गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधरम् शुभ संकटहर चतुर्थी पर्वदिवसे सायं मातरं कुङ्कुमया पूजयामि మనస్సులో సంకల్పం పెట్టుకోండి అక్షరాలు ఇల్లు పల్లెలో వదిలిపెట్టండి ఆ తర్వాత కలశం ఉంచేయండి యథాశక్తి అర్చనం కరిష్యే తదంకరశాస్యే ఆ కలశాన్ని 4 దిక్కులు కాస్త కుంకుమ పెట్టండి ఆ తర్వాత కలశం మధ్యలో కాస్త శక్తి వేయండి ఒక పుష్పం వేయండి అయిందా బాబు नर्मदेशे
తీసుకోండి. తీసుకొని కొద్దిగా నీళ్ళు గణపతి మీద గౌరవ పైన ఆ తర్వాత మీరు తీసుకొచ్చి గణపతి దేవుని మనస్సులో తెలుసుకోండి. గౌరీ మాతను కూడా లక్ష్మీదేవిని సరస్వతీ దేవతను. ఎందుకంటే ఒక గణపతి పూజ అవుతున్నది అంటే జరాజరకోటి ప్రపంచమంతా ఆ స్వామివారి యొక్క కన్నుల ముందర ఉంటూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆ గణపతి మన జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలను తొలగింపజేసి మనస్సును ఒక ఏకాగ్రమైన భావన చేత ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా కాపాడాలి అనేటువంటి భావాన్ని మనస్సులో చెప్పుకుంటూ ఆ దేవుడి పైన అక్షరం మంత్రం చెప్పుకుంటూ వెళ్ళి పసుపు కుంకుమ అక్షతలు వేసిన తర్వాత కొద్దిగా అక్షతలు తీసుకొని గణపతి పాదాల దగ్గర నుంచి తల వరకు 2 అక్షతలు వేయండి. శ్రీ గణేశాయ నమః పాదౌ పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః కారుణ్యే పూజయామి. శ్రీ ఆకువాహనాయ నమః భూతో పూజయామి. శ్రీ ఏరంబాయ నమః కటం పూజయామి. శ్రీ కామాయ శూరమే నమః నాభి పూజయామి. శ్రీ లంబోదరాయ నమః శ్రీ శూరకంఠాయ నమః కంఠం పూజయామి. శ్రీ సంతానాయ నమః సంతో పూజయామి. శ్రీ మాతాస్తాయ నమః హస్తాం పూజయామి. విఘ్నేశ్వరాయ నమః శిరం పూజయామి. శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ సూర్య దేవతాయ నమః యథా సంభవిత పాదాది శిరం పర్యంతం ప్రార్థనాం కరోమి. మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యమైనటువంటి చక్రం ఉంటుంది. చక్రం నైవేద్యం భూతోద్యోగాలన్నీ ఆ చక్రం పైన నైవేద్యం పరికల్పయామి. రూపముభావయామి ఆ పూలను తీసుకొని రండి. ఎక్కువ శక్తి ఉన్నవాడు మార్కెట్లో దొరికేటువంటి మంచి మంచి సుగంధపు పుష్పాలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. పాలాభిషేకం ఉంటుంది ఈ సమయంలో అంటే సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై సుమారు 7:30 గంటల వరకు పాలాభిషేకం అవుతుంది. వేరు పాలాభిషేకం కానీ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, తర్వాత నానా రకాల పండ్లు, ఆ పండ్ల ప్రసాదం చేస్తామని చెప్పి నేను అనుకుంటాను. ఆగస్టు 1 ఆగస్టు నెలలో 1వ తారీఖు రోజున సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాం. ఇక సంకష్టాల చతుర్థి భగవంతుడా మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ దూరం చేయనా తండ్రి. నాకే కష్టం ఉంది, నా వాడేదో సంపాదిస్తున్నాడు, నేనేదో సంపాదిస్తున్నాను, నా భర్త నేను ఏదో సంపాదిస్తున్నాము, ఏదో కాలం నడుస్తుంది. అయ్యా మాకు 95 ఎకరాలు జాగ్రత్త, మేము కాళ్ళ మీద కాలు వేసుకొని ప్రశాంతంగా జీవితం నడుపుతున్నాము. ఎంత ఉందో ఆగలుగుతామో దాన్ని పోని 2 నిమిషాలు సేపు ఆగలుగుతామా? అవ్వలేదు. ఆ గాలిని బంధించడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. మనం గాలి పీల్చుకోకుండా బయటకు వదలకుండా ఒకే విధంగా ఉంచగలుగుతాం. ఇట్లాంటి సాధన దైవపరంగా చేయాలి. ఏది దైవ చింతన చేసుకుంటూ భగవంతుడా నీ కారణం చేతనే ఇదంతా నడుస్తుంది. ఇదంతా అంటే సూర్యుడు రావడం పోవడం, చంద్రుడు రావడం పోవడం, గాలి రావడం పోవడం, అగ్ని ప్రజ్వలింపజేసేటువంటి శక్తి కలిగి ప్లాస్టిక్ వాడకం ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రతి గడియలో కూడాను మనము మన దేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాము అనేటువంటి ఆలోచన మనం విచారం చేసుకోవాలి. విచారం చేసుకోవాలంటే మన బుద్ధిని భగవంతుడు సక్రమమైన మార్గంలో పెట్టాలి. పెడితే మన జన్మ ధన్యమవుతుంది. గజానన
श्रीकण्ठदानाञ्चिताय नमः श्रीगन्ध्रे नमः श्रीगण्डोपलसमाकृतये नमः श्रीगगनव्यापकाय नमः श्रीगम्याय नमः श्रीगमनादिनिवर्जिताय नमः श्रीगण्डदोषहराय नमः श्रीगण्डभ्रमरकुण्डलाय नमः श्रीगदागदज्ञाय नमः श्रीगतिलाय नमः श्रीगतमृत्यवे नमः श्रीगतोद्भवाय नमः श्रीगन्धप्रियाय नमः श्रीगन्धमाहाय नमः श्रीगन्धसिन्दुरपुण्डकाय नमः श्रीगन्धाविपूजिताय नमः श्रीगव्यभोक्त्रे नमः श्रीगन्धादिसंनुताय नमः श्रीगरिष्ठाय नमः श्रीगरभिते नमः श्रीगर्वहराय नमः श्रीगरलिभूषणाय नमः श्रीगपिष्ठाय नमः श्रीगर्जिताराय नमः श्रीगभीरहृदयाय नमः श्रीगतिने नमः श्रीगर्कुष्ठहराय नमः श्रीगर्भप्रदाय नमः श्रीगर्भार्भरक्षकाय नमः श्रीगर्भाधाराय नमः श्रीगर्भवासिशिशुज्ञानप्रदाय नमः श्रीगरुत्तुल्यजवनाय नमः श्रीगरुध्वजवन्दिताय नमः श्रीगतेदिताय नमः श्रीगयाश्राद्धफलदाय नमः श्रीगयागुणये नमः श्रीगदाधरावतारिणे नमः श्रीगन्धर्वनगरार्चिताय नमः श्रीगन्धर्वदानसन्तुष्टाय नमः श्रीगरुडाग्रजवन्दिताय नमः श्रीगणरात्रसमाराध्याय नमः श्रीगरहणास्तुतिसाम्यभिये नमः श्रीगन्ताभनभये नमः श्रीगव्योतिदीर्घतुण्डाय नमः श्रीगभस्तिमते नमः श्रीगविहिताचारदूराय नमः श्रीगरुडोपलभूषिताय नमः श्रीगजानिविक्रमाय नमः श्रीगन्धभूषमाजिने नमः श्रीगतश्रमाय नमः श्रीगणेशनीयाय नमः श्रीगहनाय नमः श्रीगहनस्थमुनिस्तुताय नमः श्रीगमयच्छिते नमः श्रीगण्डकभिदे नमः श्रीगह्वरापथधारणाय नमः श्रीगजदन्तायुधाय नमः श्रीगजद्विबुध्नाय नमः श्रीगजकर्णिकाय नमः श्रीगजचर्मामयक्षेत्रे नमः श्रीगणाध्यक्षाय
वासुकाय नमः श्रीकण्ठोषीकृतमाराशये नमः श्रीकरिमानभिमादिदाय नमः श्रीगवाक्षवत्सौधवासिने नमः श्रीगर्भिताय नमः श्रीगर्भिणीनुताय नमः श्रीगन्धमादनशैलाभाय नमः श्रीकण्ठभेरुण्डविक्रमाय नमः श्रीपतिताय नमः श्रीगद्गदारावसंस्कृताय नमः श्रीगणपतिपतये नमः श्रीगणेशे नमः श्रीगणीयसे नमः श्रीगद्येव्याय नमः श्रीगणभिये नमः श्रीगतिनागमाय नमः श्रीगणनीयगुणाभावाय नमः श्रीगङ्गाधिकशुचिप्रदाय नमः श्रीगणनातीतविद्याश्रीमदायुष्यादिदायकाय नमः महागणपति भगवान् की जय। गणपति పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షతలు వేయండి. తర్వాత కుంకుమ తీసుకోండి. జాగ్రత్తగా అమ్మవారి పైన శ్రీ మాత్రే నమః అనేటువంటి పదాన్ని చెప్పుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. శ్రీమాత్రే నమః గౌరీ నమః పద్మాయై నమః శక్త్యై నమః మేధాయై నమః సావిత్ర్యై నమః విజయాయై నమః జయాయై నమః దేవసేనాయై నమః స్వధాయై నమః స్వాహాయై నమః మాతృభ్యో నమః లోకమాతృభ్యో నమః ధృత్యై నమః పుష్ట్యై నమః పుష్ట్యై నమః. ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు మనసులో తలుచుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంభోరేణి. ఆత్మన కులదేవతాయై నమః శ్రీమాత్రే నమః బ్రాహ్మ్యై నమః మాహేశ్వర్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః గంగా భవాని గాయత్రీ గంగా భవాని గాయత్రీ ఆమె లక్ష్మీ సరస్వతి యథా సంభవిత అర్చనం పరికల్పయామి నమః. తర్వాత గౌరవ పైన కూడా పసుపు కుంకుమ అక్షతలు వేయండి. రోగ్య పరిశిష్య ప్రాణాయ నమః అపానాయ నమః తాంబూల సహిత దక్షిణా సమర్పయామి. మంగళారతి చేయండి. మీ దగ్గర కర్పూరం మీద ఉంటుంది. ఒక కర్పూరం మీద తీసుకొని వెలిగిందండి.
चन्द्रमार्तितः रक्ष मां नाथ त्वत्तो नान्योऽस्ति रक्षिता प्रभो भक्तप्रभो नाथ प्रविश्य मम सन्निधिं हस्तमस्तकसंयोगं कृत्वा भोग्य भयं मम न मे मृत्योर्भयं नाथ न मे यमभटाद्भयं पापेभ्योऽपि न मे भीतिः त्वल्लब्धानुग्रहोऽस्म्यहं तुभ्यं नमः परब्रह्मन् परमात्मन् परात्परा मया कृतामिमां पूजां स्वीकृत्यानुगृहाण मां गणपत्यष्टकं नित्यं पूजान्ते यः पठेन्नरः इहामुत्रशुभं प्राप्य गणेशस्य प्रियो भवेत् वक्रतुण्डमहाकाय सूर्यकोटि सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः మంత్రపుష్పాంజలిం సమర్పయామి. గణపతి పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. గజానన భగవాని చెప్పండి. భక్తిహీనం గణేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మాసి మాసి ప్రయుక్త మహాగణపతి పూర్వాంచనేన ఆచరిత కర్మణ భగవం సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. చేతిలో మళ్ళీ అక్షతలు పట్టుకోండి. జన్మయాచరితం దేవ వ్రతమేతత్ సుదుర్లభం గణేశత్వం ప్రసన్నస్తం సఫలం కురు సర్వదా వినాయక గణేశాన సర్వదేవ నమస్కృత పార్వతీసుత విఘ్నేశ సంకటం మమాయ ఆవాహనం న జానామి సత్యదం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర. గౌరీసుత నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక సర్వసంకట నాశార్థం గృహాణ అర్ఘ్యం మయార్పితం శ్రీ సిద్ధిబుద్ధి సహిత మహాగణాధిపతయే నమః. ఇదం ప్రథమ అర్ఘ్యం సమర్పయామి. అక్షతలు నేను గణపతి చూపించి పల్లెల్లో వదిలిపెట్టండి. గజానన భగవానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అక్షతలు తీసుకొని విఘ్ననాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం తత్ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమి అహం శ్రీ సంకష్టహర మహాగణపతయే నమో నమః. ఇదం ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి. చేతిలో అక్షతలు తీసుకొని చేతిలో నీళ్ళు పోసుకొని ఆ అక్షతల నీళ్ళను గణపతి దేవుడిని చూపించి ముందర ఉన్నటువంటి పల్లెల్లో వదిలేసేయండి. మహాగణపతి భగవానికి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ మళ్ళీ అక్షతలు పట్టుకోండి. నమః సోమాయ
శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇదం తృతీయ అర్ఘ్యం సమర్పయామి. గజానన భవాని అమ్మా భవాని జగదమ్మా భవాని మళ్ళీ అక్షరం తీసుకోండి. క్షీర ఉదానవ సంభూత అగ్నినేత్ర సముద్భవ గృహాణ అర్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ప్రభో. చంద్రమాము గణపతికి అక్షతం చూపించి పల్లెలో నీళ్ళు విడిచిపెట్టండి. ఇదమర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ తీసుకొని అక్షతలు. నమస్తే రోహిణీశాయ సుధారూప విశాఖర గృహాణ అర్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ చంద్రమసే నమః. ఇదం ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి. అక్షతలు నీళ్ళు చందమామను గణపతి గురించి విడిచిపెట్టండి. మళ్ళీ చేతులు అక్షతలు పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అస్తు. శుభ సంకటహర చతుర్థి దివసే సాయం ప్రదోషకాల సమయే చంద్రోదయాత్ పూర్వ సమయే ఆచరిత పూర్వార్చనేన గౌరీ కుంకుమ అర్చనేన చంద్రమసః గణపతే అర్ఘ్య ప్రదానేన చ భగవన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. అక్షతలు జాగ్రత్తగా ఆ పల్లెలో వదిలేసేయండి. గణపతిని కదిలించండి. కదిలించిన తర్వాత కొద్దిగా ముట్టు తీసుకొని మీ ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసాన్ని ముట్టు పెట్టండి. మీరు మరొకసారి ముట్టు పెట్టుకోండి. ఎవరి గౌరవం వాళ్ళు భద్రంగా తీసుకోండి. ఒకటే పల్లె దగ్గర ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటే ఆ గౌరవం నీళ్ళలో కలుపుకొని తీసుకొని వెళ్ళవచ్చు. తర్వాత అభిషేకం చేసిన తీర్థం ఏదైతే ఉందో అది కాస్త నోట్లో పోసుకోండి.
तू है जगदम्बे काली अम्बे तू है जगदम्बे काली जय दुर्गे अम्बर वाली तेरा ही होने
సమర్పయామి సమస్త రాజవృందా సమర్పయామి. అందరూ చెప్పండి. ధర్మస్య నాశవస్తు నాణితో సంసారిణి